డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ బిఏ బీకామ్ బిఎస్సి బిబిఏ మొదటి సంవత్సరంలో రెండవ సెమిస్టర్ చదువుతున్నటువంటి ఆత్మీయ విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు సెకండ్ సెమిస్టర్లో తెలుగు మౌలికాంశాలు ఎంఐఎల్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి మనకి పుస్తకం పేరు పదస్వరూపం ఇచ్చారు. ఈ పదస్వరూపంలో ఉన్నటువంటి పాఠాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మీరు గతంలో మొదటి సెమిస్టర్లో చదువుకున్నప్పుడు భాష అంటే ఏంది, లిపి ఎట్లా వచ్చింది, వర్ణమాల ఏ విధంగా ఏర్పడ్డది, మౌఖిక భాష లిఖిత భాష అంటే ఏంది, వాటి యొక్క ప్రయోజనాలు లోపాలు ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకున్నారు. తర్వాత చదివే పద్ధతులు, రాసే అలవాట్లు, వాటిల్లో ఉండేటువంటి సమస్యలు, వాటికి ఎట్లా పరిష్కారం చేయాలనేటువంటి విషయాలతో పాటు నిఘంటువుల రకాలు, నిఘంటువులతో మనం ఎటువంటి ప్రయోజనాలు పొందగలుగుతున్నాం అనేటువంటి అంశాలని మీరు మొదటి సెమిస్టర్లో నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ సెకండ్ సెమిస్టర్లో పదాలు ఏ విధంగా ఏర్పడతాయి, లింగ వచన కాలిక రూపాలు ఎలా ఉన్నాయి, తెలుగు భాష ఇతర భాషలతో ఎట్లాంటి సంబంధాలు కలిగి ఉన్నది, పదాలు అంటే ఏంది, అర్థాలు అంటే ఏంది, దాంతోపాటు వ్యాకరణంలో ఉన్నటువంటి సంధి సమాసాలు అనేటువంటి అంశాలని నేర్చుకుంటారు. ఇక్కడ మీరు గమనిస్తే మొదటి సెమిస్టర్లో మీరు నేర్చుకున్నట్లుగా భాష అంటే ఏమిటి, తెలుగు అనేది ఒక భాష అని అనుకున్నాం. ఏ భాష అయినప్పటికీ ఒక భావ ప్రసారానికి ఉపయోగపడేటువంటి ధ్వనుల సమాహారము అని తెలుసుకున్నాం. భాష అంటేనే ధ్వనులు. ఆ ధ్వనులు మనకు అనేక రకాలుగా వస్తూ ఉంటాయి. కానీ మనిషి యొక్క ముఖయంత్రం నుంచి వచ్చేటువంటి శబ్దాలనే మనం ఇక్కడ ధ్వనులు అని అంటాం. కేవలం అన్ని శబ్దాలు కూడా ధ్వనిగా మనం చూడము. దాంట్లో అర్థవంతమైనటువంటి ధ్వనులే మనకు ఇక్కడ అక్షరాలుగా ఏర్పడతాయి. అట్లా ఒక అర్థాన్ని చెప్పడం కోసం ఏర్పడినటువంటి కొన్ని అక్షరాల సమూహారాన్ని పదాలు అని చెప్పేసి అంటాం. అట్లా ఒక భావాన్ని వ్యక్తపరచడం కోసం అవసరమైనటువంటి పూర్తి అర్థవంతమైనటువంటి పదాల సమాహారాన్ని వాక్యం అంటాం. ఈ వాక్యాలే భాషగా పరిణామం చెందుతాయి అని చెప్పేసి మొదటి సెమిస్టర్లోనే మీరు మొదటి పాఠంలో నేర్చుకున్నారు. అయితే అక్షరాలు ఏ విధంగా వచ్చాయి, వర్ణాలు ఏ విధంగా వచ్చాయి, వాటిల్లో మార్పులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ సెమిస్టర్లో పదాల గురించి తెలుసుకునేటువంటి పని చేయాలి. మరి పదం అంటే ఏమిటి, ఆ పదాలు ఎట్లా ఏర్పడతాయి, ఎన్ని రకాలుగా ఏర్పడతాయి అనేటువంటి విషయం తెలుసుకోవాలి. మనకి ఏ భాషకైనా సరే భాషలో ఉన్నటువంటి పదాలు తెలవాలి అంటే నిఘంటువుల్లో ఉంటాయి. నిఘంటువుల్లో మనం చూస్తుంటే కొన్ని పదాల పక్కన ఆరోపం అని చెప్పేసి అంటారు. దాన్నే ధాతువులు అని కూడా అంటారు. అంటే మూల పదాలు అన్నమాట. మౌలికమైనటువంటి పదాలని ధాతు పదాలు అని చెప్పేసి అనడం జరుగుతుంది. అంటే ధాతువులు అంటే ఉదాహరణకు చేయి అనే పదం ఉన్నది. దీన్ని ఏమంటారు, చేయి అని చెప్పేసి అంటాం. ఇది ఒక ధాతువు. ఈ చేయికి, చేతికి ఉంగరం ఉంది, చేతిలో మౌజ్ ఉంది, తర్వాత చేతితో ఫోన్ పట్టుకున్నాము, చేతితో సైగలు చేస్తున్నాము. ఇట్లాంటి అనేక పదాలుగా మనం ఈ చేయిని మార్చే అవకాశం ఉంది. చేయిని, చేతితో, చేతి వలన, చేతుకు, చేతి కంటే, చేతి పైన, చేతి కింద, ఆ చేయి, ఈ చేయి అని చెప్పేసి ఒక్క చేయి అనే పదాన్ని ఇన్ని రకాలుగా మనం మార్చుతూ ఉంటాం. ఇట్లా పదాలు ఏర్పడడానికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఈ పాఠంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పదం అంటే ఏమి నిర్వచనం ఇచ్చిండ్రు పెద్దలు అని అంటే, అర్థవంతమైన అక్షరాల సమూహాన్ని పదము అని అన్నారు. మనకు అనేకమైనటువంటి అక్షరాలు ఉంటాయి, అనేక రకాలైన ధ్వనులు వస్తూ ఉంటాయి. ఆ ధ్వనులన్నీ కూడా మనకి పదాలుగా ఉండవు. ఏ పదమైనప్పటికీ ఏదో కికికి కుకుకు అన్నాం అనుకోండి, అది పదం అవుతుందా? కాదు. ఆ కికికి కుకుకు అనే కంటే కాకి ఈక అన్నాం అనుకోండి, ఒక పదం అయింది. ఎందుకు? అది కాకి యొక్క ఈక అనేది మనకు అర్థం అవుతుంది. కికికి కుకుకు అంటే ఏమర్థమవుతుంది? అదొక సౌండ్ మాత్రమే, శబ్దం మాత్రమే. కాబట్టి శబ్దాన్ని
వేరు, పదము అనేది వేరు అనేటువంటి విషయం మనం గమనించాలి. కాబట్టి అర్థవంతమైనటువంటి అక్షరాల కలయికని మనము పదము అని చెప్పేసి అంటాం. ఒక్కొక్కసారి ఒక అక్షరం తీసుకుని ఉదాహరణకు మాట, పాట, తోట, ఆట అనేది, అంటే ఒక్కొక్క అక్షరం మారుతూ మారుతూ మనకి అవి అక్షరాల సమాహారంగా మారిపోయాయి. అంటే ఇది కొత్త అర్థాన్ని ఇచ్చే, అంటే ఏ అక్షరాన్ని చేర్చినప్పటికీ ఒక కొత్త అర్థం ఇస్తే గనక దాన్ని మనం పదము అని చెప్పేసి అనొచ్చు. అట్లా అర్థం లేకపోతే మాత్రం అది ఎన్ని అక్షరాలు ఉన్నప్పటికీ పదం కాదు. అర్థం ఉంటే ఒకటే, రా, పో అని చెప్పేసి అన్నాం అనుకో, లే అన్నాం అనుకో, ఒక్కటే అక్షరం ఉంది కానీ దాంతోని ఒక అర్థం వస్తుంది. కాబట్టి ఒక్క అక్షరం ఉన్నప్పటికీ అది ఒక అర్థాన్ని సూచిస్తే దాన్ని పదము అని చెప్పేసి అంటారు. కాబట్టి కొత్త అర్థాన్ని ఇచ్చే సామర్థ్యం కలిగినటువంటి అక్షరాల సమాహారాన్ని పదము అని చెప్పేసి అంటాం. అర్థం బోధించగలిగినటువంటి అక్షర సముదాయాన్ని కూడా మనము పదము అని చెప్పేసి అంటాం. ఇక్కడ పదాలు ఏర్పడే పద్ధతి మరియు పదాలు పొందే మార్పులను మనం గమనిస్తే ప్రతి పదం కొత్తగా ఉండదు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఏ పదమైనప్పటికీ ప్రతి పదము కొత్తగా మనకు ఉండదు. ఉన్న పదాలు అంటే ధాతువులు లేదా ఆరోపాలతోని మనము కొత్త పదాలు ఏర్పడతాయి. ఇట్లాంటి పదాలు ఏర్పడతాయి అనేటివి చూద్దాం. మన పాఠంలో ఇచ్చినటువంటి ఏంటంటే ఉపసర్గ, ప్రత్యయాలు, లింగం, వచనం, విభక్తులు, క్రియారూపాలు అని చెప్పేసి ఒక 5 పద్ధతుల ద్వారా మార్పు చెందుతాయి, పదాలు ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని మనకి పాఠంలో చెప్పారు. ఇక్కడ చూస్తే ఉపసర్గ అంటే ఏమిటి? ఇప్పుడు ఉపసర్గ అంటే ఒక పదానికి ముందు చేరి ఆ పదానికి ఉన్న అర్థాల్లో మార్పు తీసుకొస్తే దాన్ని ఉపసర్గ అంటారు. ఉదాహరణకి హారం అనేటువంటి పదం ఉన్నది. హారం అంటే ఏదో ముత్యాల హారము, పువ్వుల హారము, లేకపోతే ఇంకేదో హారం, ఒక దండ అనేటువంటి అర్థం ఉంది. కానీ దాని ముందు ఆ అనే ఉపసర్గ చేరితే ఆహారము అయింది, అంటే అర్థం మారిపోయింది. ఆ వి అనే ఉపసర్గ చేరితే విహారము అయింది. సంహారము, సమ్ అనే ఉపసర్గ చేరితే సంహారము అయింది. ప్ర అనే ఉపసర్గ చేరితే ప్రహారము అయింది. అంటే అర్థం ఏంటి? ఒక పదం కంటే ముందు చేరి ఆ పదం యొక్క అర్థాన్ని మారిస్తే ఆ పదాన్ని, ఆ ముందు చేరినటువంటి అక్షరాలని ఉపసర్గ అంటారు. ఒక్కోసారి వీటిని వ్యతిరేక అర్థాలుగా మార్చడం కోసం కూడా చూస్తారు. అవి కూడా ఉపసర్గలు. న్యాయం, అన్యాయం, కీర్తి, అపకీర్తి, సుఖం, దుఃఖం. సో ఇట్లా పదం ముందు చేరి, పదం కంటే ముందు చేరి పదం యొక్క అర్థాన్ని మారిస్తే దాన్ని ఉపసర్గ అని చెప్పేసి అంటారు. ఇంగ్లీష్లో ప్రిఫిక్స్ అనేటువంటి పదం చాలా మందికి తెలిసి ఉంటుంది. సో ఇది ఉపసర్గ ద్వారా కొన్ని పదాలు ఏర్పడతాయి. అంటే హారం అనేటువంటి ఒక ధాతువు అట్లనే ఉంది, దానికంటే ముందు ఆ, వి, సం, ప్ర మొదలైనటువంటి అక్షరాలు, ఆ, అప, ఉప, నర్, పరి, సమ, సమ ఇట్లాంటి అనేక పదాలు చేరడం ద్వారా ఆ అర్థాలు మారుతూ ఉంటాయి. వ్యతిరేక అర్థం కావచ్చు, అర్థం మారిపోవచ్చు, లేకపోతే ఆ అర్థాన్ని బలం, ఆ అర్థం యొక్క బలం పెరగవచ్చు. అట్లా పెరిగేదాన్ని ఏమంటారంటే ఉపసర్గ అని చెప్పేసి మనం చూస్తున్నాం. తర్వాత పదాలు మారే పద్ధతి ప్రత్యయాలు అని కూడా అంటారు. అంటే ఏంది? ఉపసర్గనేమో పదం కంటే ముందు చేరి పదం యొక్క అర్థంలో మార్పు తీసుకొస్తుంది. మరి ప్రత్యయం ఏం చేస్తుంది? ఇది పదం యొక్క చివరన చేరి పదం యొక్క అర్థంలో మార్పు తీసుకొస్తుంది. కాబట్టి ఉదాహరణకి ఇక్కడ చూద్దాం, రాముడు అనే పదం ఉంది, రాములు అనే పదం ఉంది, రాముని అనే పదం ఉంది, రాముని కొరకు, రాముని చేత, రాముని అందు. ఇక్కడ ఉన్నటువంటి రాముడు ఒక్కడే రామః అనేటువంటి ఒక ధాతువుకు డూమువులు అనే ప్రథమా విభక్తి ప్రత్యయాలు చేరడం ద్వారా అర్థంలో మార్పు వస్తుంది. రాముడు అంటే ఒకడు, రాములు అంటే ఇద్దరు ముగ్గురు, అంటే బహువచనంలో పిలుస్తున్నాము. రాముని అంటే రామునికి సంబంధించినది అని అర్థము. రాముని కొరకు అంటే రాముని కొరకు ఇది చేస్తున్నాము అని మారుతుంది. రాముని చేత అంటే రాముడు చేస్తున్నాడు అనిపిస్తుంది. రాముని యందు భక్తితో అంటే రాముని పైన ఉన్నటువంటి ప్రేమను చూపెట్టడం. అంటే
ఇక్కడ డు మూవులు మొదలైనటువంటి ప్రథమా విభక్తితో సహా 7 విభక్తి ప్రత్యయాలన్నీ కూడా పదాలు ఏర్పడడానికి సంబంధించినటువంటి అవకాశం కలిగిస్తున్నాయి. కాబట్టి వీటిని ప్రత్యయాలు అని చెప్పేసి అంటారు. మొదటిది ఏంటిది? ప్రత్యయాలు ఉపసర్గల ద్వారా పదాలు ఏర్పడతాయి. మూల పదాలు కొన్నే ఉంటాయి. ఆ కొన్ని ఉన్న పదాలకి అనేక రకాలైనటువంటి విభక్తి ప్రత్యయాలు ఉపసర్గలు చేరడం ద్వారా పదాలు మనకి కొత్త కొత్త పదాలు సృష్టించబడతాయి అనేటువంటి విషయం తెలుస్తుంది. అట్లనే సందర్భాన్ని బట్టి ప్రయోజనాలను బట్టి కూడా ప్రత్యయాలు ఉపయోగిస్తారు. ఉదాహరణకి వచనం, ఏకవచనంలో మాట్లాడాలంటే ఒకటి, కాలము అంటే భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, తద్ధర్మ కాలం, ఇట్లాంటి కాలాలు మారేటప్పుడు వెళ్ళాను, వెళ్ళాను ఏం కాలము? భూతకాలం. వెళ్తున్నాను వర్తమాన కాలం. వెళ్తాను భవిష్యత్ కాలం. వెళ్తుంటాను తద్ధర్మ కాలం. అంటే ఈ ప్రత్యయాలు కూడా మనకి మధ్యలో ఎవరు మాట్లాడొద్దమ్మా. శ్రావణ్ మ్యూట్ పెట్టుకో. అందరూ మ్యూట్ పెట్టుకోండి. కల్పన మ్యూట్ పెట్టుకో. ఈ ఉపసర్గ ప్రత్యయము అర్థమైందా? ఒక్క నిమిషం. పదాలు ఏర్పడే పద్ధతిలో మొదటిది ఉపసర్గ ప్రత్యయాలు అని అంటున్నాం. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేకపోతే ముందుకు వెళ్ళిపోదాం. ఉపసర్గ అంటే పదానికి ముందు చేరి దాని అర్థంలో మార్పు తీసుకొస్తే ఉపసర్గ అంటారు. పదం తర్వాత చేరి అర్థంలో మార్పు తీసుకొస్తే దాన్ని ప్రత్యయము అని చెప్పేసి అంటారు. ఈ ఉపసర్గలు ప్రత్యయాలు వచన, కాల, లింగ, పురుషాలకు సంబంధించినటువంటి పదాలతో మారుతూ ఉంటాయి. వీటి గురించి నెక్స్ట్ పాఠంలో ఇంకా క్లియర్గా చెప్పుకుంటాం. ఏది వచనము ఏంటి, కాలం ఏంటి, లింగం ఏంటి, పురుషాలు ఏంటి అనేటువంటివి నెక్స్ట్ పాఠంలో చెప్పుకుంటాం. వచనం అంటే ఏకవచనం, బహువచనం. వెళ్ళాడు, వెళ్ళారు. కాలం వెళ్ళాను, వెళ్తున్నాను, వెళ్తాను, వెళ్తుంటాను. లింగం వెళ్ళాడు, వెళ్ళింది. స్త్రీలింగం, పుంలింగం. పురుష వెళ్ళాడు అనేది ప్రథమ పురుష అవుతుంది. వెళ్తున్నావు అంటే మధ్యమ పురుష అవుతుంది. వెళ్తున్నాను అంటే ఉత్తమ పురుష అవుతుంది. దీని గురించి నెక్స్ట్ పాఠంలో మళ్ళీ క్లియర్గా చెప్పుకుందాం. అంటే పదాలు ఏర్పడేటువంటి పద్ధతుల్లో మొదటిది ఉపసర్గ మరియు ప్రత్యయం. ఇక రెండోది లింగం. లింగము అంటే ఏంది? స్త్రీలింగం, పుంలింగము అని చెప్పేసి. మామూలుగా మహిళ, పురుషుడు, స్త్రీ, పురుషుడు, ఆడది, మగాడు, ఇట్లా మనకి మనుషులను పిలుస్తూ ఉంటారు. అట్లనే కొన్ని జంతువులకు కూడా ఆడకు వేరే పేరు ఉంటుంది, మగకు వేరే పేరు ఉంటుంది. అట్లా ఆవు, ఎద్దు, గేదె, దున్నపోతు, కోడిపెట్ట, కోడిపుంజు, నెమలి. నెమలి కూడా ఆడ నెమలి, మగ నెమలి ఉంటుంది. ఇంగ్లీష్లో పీకాక్, పీహెన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. కాబట్టి అంటే కొన్ని జంతువులకేమో పేర్లే అలగలగా ఉంటాయి. ఆవు అంటే వేరు, ఎద్దు అంటే వేరు. అదే ఆడ ఆవు, మగ ఎద్దు అని అనరు ఇక. ఓకేనా? కొన్నిటికేమో ఆ పదాలు లేనప్పుడు, పులి ఉంది, ఆడపులిని ఏమంటారు, మగ పులిని ఏమంటారు అంటే అది ఆడపులి, మగ పులి అని చెప్పేసి అంటారు. మామూలుగా ఆడసింహాన్ని శివంగి అని పిలుస్తారు. మగ సింహాన్ని సింహము అని పిలుస్తారు. కానీ మామూలుగా ఆడసింహము, మగ సింహము, ఆడ ఏనుగు, మగ ఏనుగు, ఆడపిల్లి, మగపిల్లి,
ఆడకుక్క మగ కుక్క, ఆడగుర్రము మగ గుర్రం, ఇట్లా ఆడ మగ అనేటువంటి పదాలు జోడించడం ద్వారా కొత్త పదాలు సృష్టించబడతాయి అనేటువంటిది ఒకటి. సో లింగముతో పదాలు ఏర్పడడం అనేటువంటిది రెండో నియమము. మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. స్త్రీలింగము అంటే మనుషుల లోపల స్త్రీలకు సంబంధించినటువంటి పదాలు చెప్తే దాన్ని స్త్రీలింగ పదాలు అంటారు. వాటినే మహతీవాచకము అని చెప్పేసి అంటారు. అంటే మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కాబట్టి చెప్తున్నా. పురుషులకు సంబంధించినటువంటి పదాలని పుంలింగ పదాలు లేదా మహద్వాచకాలు అని చెప్పేసి అంటారు. నపుంసక లింగ శబ్దాలు అంటే జడ పదార్థాలు, చెట్లు, చేమలు, గుట్టలు, వస్తువులు, ఇతర జంతువులు, ఇట్లాంటి వాటిని నపుంసక లింగ పదాలు అని చెప్పేసి అంటాం. వాటినేమో అమహద్వాచకము అని చెప్పేసి అంటాం. స్త్రీలకు సంబంధించిన పదాలను మహతీవాచకము అని, పురుషులకు సంబంధించిన పదాలను మహద్వాచకం అని చెప్పి, జంతువులు, చెట్లు, వస్తువులు, ఇతర పదార్థాలు, జీవము లేని పదార్థాలు, వాటి పేర్లను అమహద్వాచకాలు అని చెప్పేసి అంటారు. పదాలు ఏర్పడడంలో స్త్రీ పురుష భేదం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వచనానికి సంబంధించి ఏకవచనము బహువచనము అని చెప్పేసి మనకు తెలుసు. సంస్కృతంలో ద్వివచనం అనేది కూడా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు తెలుగే నేర్చుకుంటున్నాం కాబట్టి సంస్కృతం మనకు అవసరం లేదు. ఏకవచనము అంటే ఒకటి అనేటువంటి దానిని సూచించేటువంటిది. ఒక్క ఫోను, ఒక్క కంప్యూటరు, ఒక్క ఫ్యాను, ఒక్క మనిషి, ఇట్లాంటి ఒక పుస్తకము, ఒక పెన్ను, ఒక భూమి, ఒక సూర్యుడు, ఇట్లా ఉండేటువంటి దాన్ని అంతా కూడా ఒకటి అనేటువంటి సూచించేటి అన్ని కూడా ఏకవచనాలు అయితే. ఈ ఏకవచనాలను బహువచనాలుగా మార్చడం కోసం చాలా వాటికి లు, ళు, రు అనే పదాలు చేరిస్తే పెన్ను, పెన్నులు, కన్ను, కళ్ళు, ఇట్లా మనకు చేరుస్తుంది. బాలుడు, బాలురు, ఓకేనా. కాబట్టి బాలిక, బాలికలు, ఓకేనా. ఇట్లా ఉంటుంది. కానీ అన్నింటికీ అది సరిపోదు, ఓకేనా. చాలా మట్టుకు లు, ళు, రు అనేటువంటి ప్రత్యయాలు జోడించడం ద్వారా ఏకవచనము బహువచనంగా మారే అవకాశం ఉన్నది. ఈ ఏకవచనము బహువచనాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి. వ్యక్తి బోధకాలు అంటే మనుషులకు సంబంధించినటువంటి విషయాలు. వ్యక్తి బోధకాలు అంటే ఏంది? గురువు, గురువులు, అత్త, అత్తలు, బిడ్డ, బిడ్డలు, కూతురు, కూతుళ్ళు, బాలుడు, బాలురు, ఇవన్నీ కూడా వ్యక్తి బోధకాన్ని సూచించేటువంటి బహువచన పదాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత వస్తు బోధకాలు అంటే వస్తువులని రాయి, రాళ్ళు, గోధుమ, గోధుమలు, బండి, బండ్లు, తరగతి, తరగతి గది, తరగతి గదులు, బావి, బావులు అనేటువంటి. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే గోధుమ, గోధుమలు ఉంది, కానీ బావి, బావులు అయింది. అంటే ముందటున్నటువంటి అక్షరము కొద్దిగా మార్పు చెంది ఉకారం పోయి ఇకారం వచ్చి తర్వాత అదేమైంది మనకి లు చేరడం ద్వారా బహువచనంగా మారింది. అట్నే జంతువు కోడి, కోళ్ళు, కోడిలు అనరు. ఆవు, ఆవులు అంటారు. బర్రె, బర్రెలు అంటారు. ఎద్దు, ఎద్దులు అంటారు. కానీ కోడి, కోడిలు అనరు, కోళ్ళు అంటారు, ఓకేనా. కుందేలు, కుందేళ్ళు, సింహం, సింహాలు. అంటే అక్కడక్కడ కొంచెం కొంచెం మార్పులతో మనకి ఏకవచనం బహువచనంగా మారిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ మరి మామూలు పదాలు ఉన్నప్పుడేమో లు, ళు, రు అనేటివి చేరి బహువచనాలుగా మారుతాయి. మరి చివరిలోనే లు, ళు, రు ఉంటే ఏం చేస్తారు అంటే అవి కూడా ఇంకొంచెం మారి, ఉదాహరణకు పెళ్ళి ఉందనుకోండి, పెళ్ళిళ్ళు అవుతుంది. కోడలు ఉందనుకోండి, కోడళ్ళు అవుతుంది. అంటే ఈ ఏకవచన బహువచనంలో కూడా చివరికి చేరేటువంటి పదాల ద్వారా మనకు ఈ పదాలు, కొత్త పదాలు ఏర్పడే అవకాశము ఉన్నది. తర్వాత మనకి విభక్తులు అని చెప్పేసి అని అన్నా. ఇందాక మనం చెప్పుకున్నాం పదాలు మారేటప్పుడు, ప్రారంభంలో పదాలు మారేటప్పుడు ప్రత్యయాలు చేరి, ఏదైతే ప్రత్యయాలు ఉంటాయో ఆ ప్రత్యయాలు చేరి అంటే పదానికి చివరన ఒక అక్షరం, రెండు అక్షరాలు చేరడం ద్వారా పదానికి ఉన్నటువంటి అర్థంలో మార్పు తీసుకొస్తే దాన్ని ప్రత్యయాలు అని చెప్పేసి అన్న. ఈ అన్ని ప్రత్యయాలను కలిపి మనకి 7 విభక్తులుగా
విభజించడం జరిగింది. అదేమే ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి ప్రత్యయాలు అని చెప్పేసి. డూమువులు ప్రథమ విభక్తి ఇక్కడ మనకు కనిపిస్తుంది. డూమువులు ప్రథమ విభక్తి, నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతంచేన్ తోడంతోన్ తృతీయ విభక్తి, కొరకున్ కై చతుర్థి విభక్తి, వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి, కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి, అందున్నన్ సప్తమి విభక్తి. ఈ 7 మాత్రమే ప్రత్యయాలు అనాలే. ఓ ఓయి ఓరి ఓసి అని సంబోధన ప్రథమా విభక్తి అంటారు, కానీ ఈ ఓ ఓయి ఓరి ఓసి అనేటువంటిది పదానికంటే ముందు చేరుతాయి కాబట్టి వాటిని ఉపసర్గలు అనడమే కరెక్టు. ఇది పిల్లలకు నేర్పడం కోసం ఇట్లా సంబోధన ప్రథమా విభక్తి అని, కానిది లేనిది అని చెప్పేసి, నన్ని తత్పురుషం అని చెప్పేసి కొన్ని ఆ రెండింటిని జోడించి చెప్తారు. నిజానికి విభక్తి ప్రత్యయాలు 7 అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు పుస్తకంలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. నేను వాడిని చూశాడు, నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి, నేను వాడితో అన్నాను, చేతన్చేన్ తోడంతోన్ తృతీయ విభక్తి. సార్ మరి ఇక్కడ నిన్నులను కూర్చి చేతన్చేన్ కొరకున్కై ఇట్లాంటి వాటిల్లో బ్రాకెట్లో ఎందుకు పెట్టిండ్రు సార్ అని అంటే, ఆ నకారపు పొల్లును మనం ఏమంటామంటే ధృతము అంటారు. ధృతము అని అంటే అవసరము లేని చోట తొలగిపోయినది, తొలగిపోవునది అనే అర్థంలో ఉంది. అంటే అది ఉన్నా లేకున్నా మనకు పెద్ద ఫరక్ పడదు. నేను ఇచ్చిన, నేను వెళ్ళాను, వెళ్ళా, చూశాను, చూసా, వచ్చాను, వచ్చా అంటే ఏమైనా మార్పు ఉంటుందా? ఉండదు. కంటెను, కంటెన్, కంటే ఏమైనా మార్పు ఉందా? లేదు. కొరకును, కొరకు ఏం మార్పు లేదు. అట్లా అంటే అవసరము లేని చోట తొలగిపోయేటువంటి నకారం పొల్లును ధృతము అని చెప్పేసి అంటారు. ఆ ధృతము చివరగా ఉన్నటువంటి పదాలని ధృత ప్రకృతికాలు అని చెప్పేసి, ఆ నకార పొల్లు చివరగా లేనటువంటి పదాలని కళలు అని చెప్పేసి పదాలన్నింటినీ 2 రకాలుగా విభజించారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే మనకి ఇప్పుడు అంత లోతుగా ఈ ఫస్ట్ ఇయర్లోనే అవసరం లేదు, కానీ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ విభక్తి ప్రత్యయాలు చేరడం ద్వారా కొత్త పదాలు ఏర్పడతాయి. వాడు అనేటువంటి ఒక్క పదాన్ని తీసుకొని వాడిని, వాడితో, వాడి చేత, వాడి కొరకు, వాడి కంటే, వాడి యొక్క, వాడిలో, వాడి యందు అనేటువంటి పదాలు సృష్టించబడ్డాయి. అంటే కొత్త పదాలు సృష్టించబడడానికి విభక్తి ప్రత్యయాలు తోడ్పడతాయి అనేటువంటి విషయం మనం గమనించాలి. తర్వాత క్రియారూపాలకు సంబంధించి మనకు చెప్తున్నాం. క్రియారూపాలు ఏముంటాయి మనకి? సమాపక క్రియ, అసమాపక క్రియ అని చెప్పేసి ఉన్నది. సమాపక క్రియ, అసమాపక క్రియ ఏంటి? ఏదైతే క్రియ అంటే ఏంటి? అసలు పనిని తెలిపేటువంటిది క్రియ. ఏ పనిని తెలపాలి సార్? ఏ పనిని తెలిపితే క్రియ అవుతుంది అది అని అంటే, ఇప్పుడు మనం ఏది చేసినా క్రియనే. మామూలుగా సమాజంలో ఉన్నటువంటిది ఏంటి అంటే, డబ్బు సంపాదించే పనే పని, లేదా శారీరక శ్రమ చేసే పనే పని అని చెప్పేసి సమాజంలో ఉంది. కానీ భాష విషయంలోకి వస్తే మనం ఏం చేసినా కూడా పనే. తిన్నా పనే, పడుకున్నా పనే, నవ్వినా పనే, చూసినా పనే, ఏడ్చినా పనే, కూర్చున్నా పనే, నిల్చున్నా పనే, పడుకున్నా పనే. ఇట్లాంటి మనం చేస్తున్న ప్రతి ఒక్కటి, నేను ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే కూడా పనే, మీరు వింటున్నారు అంటే పనే, మీరు చూస్తున్నారు అంటే పనే. ఇప్పుడు నేను చెప్పడం ద్వారా కొంతమంది నవ్వుతున్నారు, అది కూడా పనే. నేను ఇట్లా ఇప్పుడు షర్ట్ ఇట్లా అనుకున్నా, ఇది కూడా పనే. కాబట్టి పని అనేటువంటి పదాన్ని, ప్రతి దాన్ని తెలిపేటువంటి పని పని అనేటువంటి పదాన్ని తెలిపేటి అన్ని కూడా మన క్రియలైతే, కర్త చేసే ప్రతి కదలిక మనకు పనిగా తెలుస్తుంది. ఈ క్రియాపదాలు అనేక రకాలుగా మారుతూ ఉంటాయి. దేనితో మారుతూ ఉంటాయి? సమాపక క్రియ, అసమాపక క్రియగా మారుతాయి. అనేది పల్లేనట్టుంది అక్కడ. సమాపక అంటే ఏంటి? పూర్తి అర్థాన్ని తెలిపేటువంటి క్రియను సమాపక క్రియ అని అంటారు. అసంపూర్తి అర్థాన్ని తెలిపేటువంటి క్రియని అసమాపక క్రియ అని చెప్పేసి అంటారు. చాలా మంది ఏమంటారంటే పూర్తయిన పనిని సమాపక క్రియ, పూర్తి కాని పనిని అసమాపక క్రియ అని అంటారు. ఇది శుద్ధ తప్పు. పూర్తయిన పని పూర్తి కాని పని కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇది సమాపక క్రియ. నేను మాట్లాడాను, సమాపక క్రియ. నేను మాట్లాడుతాను, సమాపక క్రియ.
కానీ అసమాపక క్రియ దాన్ని ఏమంటారు? నేను మాట్లాడుతూ తూ ఏంది మాట్లాడుతూ ఏమైంది అంటే అది అసంపూర్తి అర్థాన్ని ఇస్తుంది. నేను మాట్లాడితే ఏమైంది? అది కూడా అసంపూర్తి అర్థాన్ని ఇస్తుంది. నేను మాట్లాడినా ఏమైంది? అసంపూర్తి అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఏ క్రియకైతే పూర్తి అర్థము ఉంటుందో దాన్ని సమాపక క్రియ అంటారు. ఏ క్రియకైతే అసంపూర్తి అర్థం ఉంటుందో దాన్ని అసమాపక క్రియ అని చెప్పేసి అంటారు. తర్వాత సకర్మక క్రియ, అకర్మక క్రియ అని చెప్పేసి 2 రకాలు ఉంటాయి. కర్త కర్మ క్రియ దాంట్లో పని చేసేటువంటి వాడు కర్త, పనిని అనుభవించేటువంటి వాడు కర్మ, పని క్రియ. కాబట్టి ఇక్కడ కొన్ని పనులు కర్మను కోరుతాయి, కొన్ని పనులు కోరు. నేను కొట్టాను అన్నది. కొట్టాను అనేది ఒక క్రియ. ఇది సమాపక, ఇది అకర్మ క్రియనా సకర్మ క్రియనా? కొట్టాను అంటే ఎవరిని ఒకరిని కొడతా, అవునక ఎవరిని కొట్టే శక్తి లేకపోతే బెంచీలు కుర్చీలను కూడా కొట్టవచ్చు. కాబట్టి దేన్ని ఒకదాన్ని కొడతాం కాబట్టి దేన్ని కొట్టాను అనేది ఏర్పడతారు. అంటే కర్మ ఉందా లేదా అనేటువంటి విషయం ఎట్లా తెలుస్తుంది అంటే ఎవరిని అని అడగాలి. ఉదాహరణ నేను కొట్టాను, ఎవరిని కొట్టాను? ఓంకార్ని కొట్టాను, హైందవిని తిట్టాను, ఇట్లా ఉంటుంది. అయితే ఇక్కడ అకర్మకాండ ఇక్కడ ఓంకార్ హైందవి అనేటువంటి కర్మలు కోరుతున్నాయి. నేను నవ్వాను అనుకోండి, ఎవరిని నవ్వాను? ఆన్సర్ ఉంటుందా? నేను తుమ్మాను, ఎవరిని తుమ్మాను? ఆన్సర్ ఉంటుందా? నేను దగ్గాను, నేను ఆవలించాను, ఆన్సర్ ఉంటుందా? ఎవరిని అనే పదానికి ఆన్సర్ ఉంటుందా? ఉండదు. కాబట్టి క్రియ పైన ఎవరు అనే ప్రశ్న వేస్తే వచ్చే ఆన్సర్ కర్త. ఎవరిని అంటే ప్రశ్న అనే ప్రశ్నకు ఆన్సర్ వస్తే అది కర్మ అవుతుంది. ఎవరిని అనే దానికి ఆన్సర్ లేదు కాబట్టి అది అకర్మక క్రియ అవుతుంది. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కర్మను కోరనటువంటి క్రియను అకర్మక క్రియ అని, కర్మను కోరే క్రియను సకర్మక క్రియ అని చెప్పేసి అంటారు. అట్నే స్త్రీ పురుష భేదంతో కూడా క్రియారూపాలు మారుతూ ఉంటాయి. చేస్తున్నది, చేస్తున్నాడు, వింటున్నది, వింటున్నారు, వింటున్నాడు అనే పదాలు మనకు స్త్రీలింగం పుంలింగం కారణంగా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు వింటున్నాడు, వింటున్నారు అంటే ఏకవచనం బహువచనాన్ని బట్టి కూడా తెలుస్తుంది. తర్వాత ఉత్తమ మధ్యమ ప్రథమ పురుషులు, ఇంకా మీరు 2వ లెసన్లో దీని గురించి పర్ఫెక్ట్ నేర్చుకుంటారు. నేను అనేటువంటిది ఉత్తమ పురుష, నీవు అనేటువంటిది మధ్యమ పురుష, వారు అనేటువంటిది ప్రథమ పురుష. ఇప్పుడు మీరు క్లాస్ వింటున్న వాళ్ళందరూ ఉత్తమ పురుష, క్లాసు వినని వాళ్ళందరూ రేపు ఎల్లుండో విని మీరు చెప్తారు కాబట్టి వాళ్ళు ప్రథమ పురుష అవుతుంది. నేను చెప్తున్నాను కాబట్టి నేనే మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఉత్తమ పురుష కిందికి వస్తుంది. తర్వాత ఏకవచనం బహువచనం అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ పదాల కల్పనలో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో ఏంటి అంటే నిష్పన్న రూపాలు అని చెప్పేసి చెప్పారు. నిష్పన్న రూపాలు అంటే ఏంటి? ఒక పదం నుండి ఏర్పరిచిన మరో పదాన్ని నిష్పన్న పదము అని చెప్పేసి అంటారు. ఉదాహరణకు పుల్ల అనేటువంటి పదం ఉందన్నమాట. దాని పక్కన నా చేరి పుల్లన అయింది. పుల్ల అనేటువంటి ధాతువు నుంచి నా చేరడం ద్వారా వచ్చినటువంటి పదాన్ని నిష్పన్న పదము అని చెప్పేసి అంటారు. అట్లనే వేడి, వేడిమి, మంచి, మంచితనము అనేటువంటి. తర్వాత ప్రత్యయాల ద్వారా నిష్పన్నాలు, ప్రత్యయాలు చేరడం ఇందాకనే చెప్పుకున్నాం. ప్రత్యయాలు అంటే ఏంది? పదము చివరన చేరి పదం యొక్క అర్థాన్ని మారిస్తే దాన్ని ప్రత్యయాలు అంటారు. అట్లా క్రియ పక్కన చేరి క్రియను నామవాచకంగా మారిస్తే దాన్ని కృతులు అని, విశేషణం పక్కన చేరి విశేషణాన్ని నామవాచకంగా మారిస్తే దాన్ని తద్దితము అని చెప్పేసి అంటారు. 2వ పాఠంలో దీని గురించి మళ్ళీ వస్తుంది, అప్పుడు పక్కా చెప్పుకుందాం. తెలుగులో నామవాచకాలు లేదా క్రియలకు ప్రత్యయాలు చేరడం ద్వారా కొత్త పదాలు ఏర్పడతాయి. తెలకాలి, తెలవారే అంటే ఇక్కడ తెల అనేటువంటిది తెలుపు అనేటువంటి పదం నుంచి ఉద్భవించింది. తేట అనేటువంటి పదం తెల్ల అనే పదం నుంచి ఉద్భవించింది. చూపు, చూచు అనే పదం నుంచి ఉద్భవించింది. నడక, నడత అనే క్రియ నుంచి ఇది ఉత్పన్నమైంది అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ప్రాతిపదికల కలయిక ద్వారా అని అంటారు. ప్రాతిపదికలు అంటే ఏంది? ఒక పదం 2-3 పదాలు కలిసి ఒకే పదంగా మారితే దాన్ని సమాసాలు అని చెప్పేసి అంటాం. కాబట్టి 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలపడం ద్వారా మనకి సమాసాలు ఏర్పడుతుంటాయి. ఆ సమాసాల ద్వారా కూడా మనకు
కొత్త పదాలు తెలుస్తాయి. కోటి లింగాల, కోటి అనేది ఒక పదం, లింగాల అనేది ఒక పదం. ఈ రెండు పదాలు కలిసి కోటి లింగాల అనేటువంటిది ఏర్పడ్డది. మీకు 6వ పాఠము సమాసాలు ఉంది, అక్కడ ఇంకా స్పష్టంగా తెలుసుకుందాం. తర్వాత సంస్కృతం నుంచి నిష్పన్నమైనవి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉద్భవించినవి, మొదలైనవి అనేటువంటివి, అక్కడి నుంచి ప్రారంభమైనవి అనేటువంటి సంస్కృత ధాతువుల నుంచి వచ్చినటువంటివి నిష్పన్న పదాలు. యథాతథంగా సంస్కృతం నుంచి వాడినది రామ, రాముడు, ఆలయ, ఆలయము, ఇట్లాంటి పదాలు తత్సమాలు అని అంటారు. కొన్ని మార్పులతో చేరేటువంటి ఏమో తద్భవాలు అని చెప్పేసి అంటారు. తత్సమాలు, తద్భవాలు, దేశ్యాలు, గ్రామ్యాలు, అన్యదేశ్యాలు అని భాషలో చేరినటువంటి అనేక పదాలు అనేక రకాలుగా ఉంటాయి. మీరు మొదటి సెమిస్టర్లో వాటి గురించి తెలుసుకొని ఉన్నారు కాబట్టి ఇప్పుడు అది అవసరం లేదు. తర్వాత జ్ఞా అనేటువంటి ధాతువు నుంచి జ్ఞానం అనేటువంటి పదం పుట్టింది కాబట్టి జ్ఞానం అనేది నిష్పన్న పదము అవుతుంది. దృశ్ అనే ధాతువు నుంచి దర్శనం పుట్టింది కాబట్టి అది కూడా నిష్పన్న పదం అవుతుంది. తర్వాత ఆధునిక వ్యవహారాలు లేదా దీన్నే కృత్రిమ నిష్పన్నాలు అని చెప్పేసి అంటారు. భాషలో అనేక అవసరాల కోసం కొత్త పదాలు సృష్టించేటువంటి ప్రక్రియ. గుంపు అనేటువంటి పదాన్ని ఉపగుంపు అని చెప్పేసి అన్నారు. అంటే ఇది డిగ్రీ విద్యార్థులందరూ ఒక గుంపు అయితే దాంట్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఒక ఉపగుంపు అవుతారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఒక ఉపగుంపు అయితే దాంట్లో తెలుగు ఎంఐఎల్ చదివే వాళ్ళు ఒక ఉపగుంపు అవుతుంది. ఈ తెలుగు ఎంఐఎల్ చదివే వాళ్ళలో అమ్మాయిలు ఒక గుంపు అవుతుంది. అమ్మాయిలలో పెళ్ళైనటువంటి వాళ్ళు ఒక ఉపగుంపు అవుతుంది. దాంట్లో నిజామాబాద్లో ఉన్న వాళ్ళు ఒక ఉపగుంపు అవుతుంది. అంటే గుంపును ఇంకా ఇంకా తగ్గించుకుంటూ పోతే ఉపగుంపు అంటది. ఈ ఉపగుంపు అనేటువంటి పదము కొత్తగా కృత్రిమంగా ఏర్పడ్డటువంటి నిష్పన్న పదము అని చెప్పేసి. తర్వాత తెలుపు అనే పదాన్ని అపతెలుపు అని చెప్పేసి ఉపసర్గ చేర్చడం ద్వారా ఇది ఏర్పడేదంటే కొంచెం తక్కువ స్థాయి తెలుపు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. తర్వాత పదకల్పనలో మరో పద్ధతులు ఏమున్నాయంటే సమాస పదాలు. అంటే 2-3 పదాలు కలిపి ఒక పదంగా మారడాన్ని మనం సమాసము అని అన్నాం. సమర్థవంతమైన పదములు ఏకపదము కూడా సమాసము అని చెప్పేసి మనకి బాల వ్యాకరణంలో ఉన్నటువంటి సూత్రం. అనేక పదాలు కలిసి ఒకే పదంగా మారడాన్ని మనము ఈ సమాస పదాలు అని చెప్పేసి అంటారు. ఈ సమాసం 3 రకాలుగా ఉంటుంది. ఏది? ఉత్తర పదార్థ ప్రాధాన్య సమాసాలు, ఉభయ పదార్థ ప్రాధాన్య సమాసాలు, అన్య పదార్థ ప్రాధాన్య సమాసాలు అని ఇందాక చెప్పుకున్నట్లు 6వ యూనిట్లో దీని గురించి స్పష్టంగా చెప్పుకుందాం. తర్వాత పదకల్పనలో ఉన్నటువంటి మరికొన్ని పద్ధతులు ఏమిటి అంటే తద్దిత రూపము అని చెప్పేసి అని అంటారు. తద్దిత రూపం అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాను, నామవాచకం మీద కొన్ని ప్రత్యయాలు చేరడం ద్వారా కొత్త పదాలు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి చెలికత్తె, చెలికాడు ఇట్లాంటి పదాలు, చెలి అనేటువంటిది నామవాచకానికి, కత్తె, కాడు చేయడం ద్వారా అవి తద్దిత రూపాలుగా మారినాయి. చిన్నతనము, పెద్దరికము, ఇట్లా తనం, రికం అనేటువంటి పదాలు చేయడం ద్వారా కూడా అవి మనకి నామవాచకాలు కొత్త పదాలుగా మారినాయి. తర్వాత కృదంతాలు అంటే క్రియాపదంపై ప్రత్యయం చేరి అది నామవాచకంగా మారితే అది దాన్ని కృదంత పదము అంటారు. ఆట అనేటువంటిది ఒక నామవాచకం. ఎట్లా అయింది? ఆడు అనేటువంటి క్రియాపదము ఆడుట లేదా ఆట మారింది. పాడుట, పాట, అలుగుట, అలక, ఎండుట, ఎండ, నడక, నడత. అంటే క్రియాపదాలు నామవాచకాలుగా మారడాన్ని కృదంత పదాలు అని చెప్పేసి అంటారు. తద్దిత రూపాలు, కృదంత రూపాల కారణంగా కూడా కొత్త పదాలు మనకు ఏర్పడతాయి. తర్వాత పదకల్పనలో అరువు తెచ్చుకున్నటువంటి పదాలు, ఉదాహరణకి అన్నం అని ఉన్నది. ఓదనం అనేటువంటిది అన్నం అనేటువంటి సంస్కృత పదం నుంచి తెచ్చుకున్నది. రోజు అనేటువంటి ఉర్దూ నుంచి తెచ్చుకున్నది. రోడ్డు, బస్సు, స్కూలు, ఆఫీసు, సైకిలు, రైలు ఇట్లాంటి పదాలన్నీ కూడా ఇంగ్లీష్ నుంచి మనం తెచ్చుకున్నాం. అట్లానే ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే వాటిని అర్థం చేయించి వాటిని తెలుగులోకి కన్వర్ట్ చేసుకుంటాం. దబానా అనేటువంటి ఉర్దూ పదం నుంచి దబాయించు, మిలానా అనే ఉర్దూ పదం నుంచి మిలాయించు, ఉడానా అనే పదం నుంచి ఉడాయించు, అటకాయించు అనేటువంటి పదాలు అంటే ఇతర భాషా పదాలని తెలుగులోకి మార్చుకొని కూడా మనము ఈ అరువు తెచ్చుకున్నటువంటి పదాలని ఉంటాయి. వీటినే మనకు వ్యాకరణంలో ఆదాన ప్రదానాలు అని చెప్పేసి అంటారు.
ఇతర భాషల నుంచి మనం తెచ్చుకుంటే ఆ పదాలు ఆదాన పదాలు అవుతాయి. మన భాష నుంచి ఇతర భాషల్లోకి వెళ్తే ప్రధాన పదాలు అయితే ఆదాన ప్రధానాలు అని చెప్పేసి అంటారు. అరువు తెచ్చుకున్నటువంటి ఇతర భాషా పదాలు అన్యదేశ్యాలు అని కూడా అంటారు. ఇక వ్యతిరేక పద్ధతిలో ఉండేటువంటి పదాలు కొన్ని ఉన్నాయి. సత్యం, అసత్యం, అసూయ, అనసూయ, సుగుణం, దుర్గుణం, సుఖం, దుఃఖం. తర్వాత ఇతర అనే పదాలు చేర్చడం ద్వారా కూడా మనకి కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. దాన్ని రాష్ట్రం, రాష్ట్రేతర, ప్రాజెక్టు, ప్రాజెక్టేతర ఇట్లా చెప్తూ ఉంటారు. కాబట్టి వ్యతిరేకం ఇక్కడ సత్యం, అసత్యం, అసూయ, అనసూయ అయింది. ఈ ఆ ఎప్పుడు వాడాలి, అన్ ఎప్పుడు వాడాలి అనేటువంటిది చూస్తే ఎక్కడైతే అకారాంత పదాలు అంటే అచ్చుతో ప్రారంభమయ్యేటువంటి పదాలు ఉన్న దగ్గర అన్ వాడతాం. హల్లుతో ప్రారంభమయ్యే పదాలు ఉంటే ఆ వాడతాం. కాబట్టి అసత్యం స అనేది హల్లు, ఆ పెడితే అసత్యం. అసూయ, అనసూయ అంటే కాబట్టి ఇక్కడ చూసుకోవాల్సింది మనం జాగ్రత్తగా అచ్చుతో ప్రారంభమైతే అన్ పెడతాం, హల్లుతో ప్రారంభమైతే ఆ పెడతాం. తర్వాత సుగుణం, దుర్గుణం, సుఖం, దుఃఖం ఇట్లాంటి పదాలు కూడా మనకు వ్యతిరేకార్థంతో ఇచ్చేటువంటి పదాలు ఉంటాయి. ఇతర అనే పదం చేర్చడం ద్వారా కూడా మనము అది చేస్తూ ఉంటాం. ఓకేనా. తర్వాత పదాలు ఏర్పడేటువంటి పద్ధతిలో మనకి ఇందాక చెప్పుకునే అన్నింటినీ కూడా మొత్తం రివ్యూ చేస్తే ప్రత్యయాల ద్వారా, ఉపసర్గల ద్వారా కొత్త పదాలు ఏర్పడతాయి. లింగం, స్త్రీలింగం, పుంలింగం, నపుంసకలింగంతో కొత్త పదాలు ఏర్పడతాయి. ఏకవచనం, బహువచనంతో కొత్త పదాలు ఏర్పడతాయి. 7 విభక్తి ప్రత్యయాలతో కొత్త పదాలు ఏర్పడతాయి. అనేక రకాల క్రియా పదాలతోని కొత్త పదాలు ఏర్పడతాయి. నిష్పన్న రూపాలు, సమాస పదాలు, తద్దిత పదం, కృదంత పదం, అరువు తెచ్చుకున్న పదాలు, వ్యతిరేక పదాలు ఇట్లాంటి వాటి ద్వారా మనకి కొత్త కొత్త పదాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ పదాలను మనం నేర్చుకోవడం ద్వారా భాష పరిపుష్టం అవుతుంది. ఆ భాషా పదాలు ఏ విధంగా వస్తున్నాయి అనేటువంటి తెలుసుకోవడం ద్వారా మనకు మరింత ఆ పాఠ చదువు అర్థమవుతుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఓకేనా. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేకపోతే క్లాస్ ఆఫ్ చేద్దాం. సంతోషం. మరి రెండో పాఠంలో తిరిగి కలుసుకుందాం. శుభం. ఆల్ ది బెస్ట్.